ఇప్పుడు ఈఎఫ్టీ ఈజీగా ఎలా చేయాలి అనేది చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్, దీన్ని కరాటే చాప్ పాయింట్ అంటారు. ఇక్కడ ఏం చేయబోతున్నామో, మనం ఏం ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాము అని ఫస్ట్ స్టెప్ అవేర్నెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను. ఆ నర్వస్గా ఉన్నదానికి ఈఎఫ్టీ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టార్ట్ విత్, ఈవెన్ దో ఐ ఫీల్ నర్వస్ రైట్ నౌ, ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఇలా 3 times. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ని అక్నాలెడ్జ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం వీఆర్ నాట్ జడ్జింగ్ అవర్ సెల్ఫ్స్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఇప్పుడు ఈ నర్వస్నెస్ మీరు దేనికి హీల్ సపోజ్ నేను నర్వస్నెస్ గురించి చేస్తున్నాను, మీరు స్ట్రెస్ లేదా యాంగ్జైటీ లేదా ఏదైనా విషయానికి ఫియర్, భయంగా ఉంది, ఏదైనా ఫోబియా ఉంది, ఇలా దేనికైనా చేయొచ్చు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు స్ట్రెస్ ఉంది, ఎగ్జామ్ ఫియర్ ఉంది, పేపర్ ఎలా వస్తుందో, నేను ఎలా రాస్తానో. మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఎగ్జామ్ టెన్షన్ పడేవాళ్ళు, వాళ్ళకు కూడా చూపించండి వీడియో. ఈవెన్ దో ఐ ఫీల్ స్ట్రెస్డ్ బికాస్ ఆఫ్ మై ఎగ్జామ్, ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఇది 3 times చెప్పిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. దిస్ నర్వస్నెస్, ఆ నర్వస్నెస్ని ఫీల్ అవుతూ ట్యాప్ చేయండి. దిస్ నర్వస్నెస్, దిస్ నర్వస్నెస్, this nervousness, this nervousness, this nervousness, this nervousness. కరాటే చాప్ అయిన తర్వాత 1 2 3 4 5 6. సో ఈ పాయింట్స్ మెయిన్ ఇక్కడ ట్యాప్ చేయండి. అట్లీస్ట్ ఒక 2 to 3 minutes కంటిన్యూస్గా ట్యాప్ చేయండి, ఆర్ మీకు డిఫరెన్స్ తెలిసే అంతవరకు.